హాయ్ ఎవ్రీవన్. టైమ్ అండ్ వర్క్ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. A can do a piece of work in 12 days and B in 18 days. They start working together but A leaves after 4 days. How many more days will B take to finish the work? A ఒక పనిని 12 రోజుల్లో చేస్తాడు. B అదే పనిని 18 రోజుల్లో చేస్తాడు. ఇద్దరు కలిసి మొదటి 4 రోజులు పని చేస్తారు. ఆ తర్వాత A వెళ్ళిపోతాడు. B మిగతా పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఏ 12 డేస్‌లో పని చేస్తాడు. ఒక్కరోజు పని 1 డే వర్క్ వచ్చేసి 1/12 చేస్తాడు. ఎగ్జాంపుల్‌గా ఏ 2 డేస్‌లో వర్క్ చేస్తాడంటే ఒక రోజులో 1/2 హాఫ్ పని చేస్తాడు. ఏ 4 రోజుల్లో పని చేస్తాడంటే ఒక రోజులో 1/4 పావు భాగం పని చేస్తాడు. అట్లనే ఏ 12 డేస్‌లో పని చేస్తాడు అంటే 1 డేలో 1/12 వర్క్ చేస్తాడు. సో ఏ 1/12 వరకు 1 డేలో, బి 18 డేస్‌లో టోటల్ వర్క్ కంప్లీట్ చేస్తాడు. సో 1 డే వర్క్ 1/18. ఇద్దరు కలిసి 4 రోజులు పని చేస్తారు. కలిసి అంటే 1/12 ప్లస్ 1/18 ఒకరోజు వర్క్. ఇట్లా 4 రోజులు చేస్తాడు అంటే ఇంటూ 4 1/12 ప్లస్ 1/18 ఎల్సిఎం ఏమొస్తుంది? 36 వస్తుంది. 1/12 ఇంటూ 36 అంటే 3 వస్తుంది. ప్లస్ 8 ఇంటూ 36 2 వస్తుంది. అంటే 5/36 వస్తుంది. ఇద్దరు కలిసి ఒక రోజులో 5/36 వర్క్ చేస్తారు. ఇట్లా 4 డేస్ చేస్తే 5/36 ఇంటూ 4 4 1 జా 4 9 జా అంటే 5/9 వర్క్ చేస్తారు. ఏ ప్లస్ బి 4 డేస్ వరకు 5/9 5/9 వర్క్ అంటే రిమైనింగ్ వర్క్ 1 మైనస్ 5/9 అయితే రిమైనింగ్ వర్క్. సో రిమైనింగ్ వర్క్ 4/9 ఉంది. ఏ వెళ్ళిపోతాడు, బి ఒకటి చేస్తాడు. అంటే 4/9 వర్క్ని బి ఎన్ని రోజుల్లో చేస్తాడు? 4/9 వర్క్ బి చేయాల బై బి 1 డే వర్క్ చేస్తే 1/18 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 4/9 ఇంటూ 18 9 1 జా 9 2 జా 4 2 జా 8. సో బి వచ్చేసి మిగిలిన వరకు 8 డేస్లో వేస్తారు. ఆప్షన్ బి.